దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అక్కడ ఆయన నివసిస్తాడు, సంచరిస్తాడు, ఆయన కనుదృష్టి ఉంటుంది కనుక. ఈ దినాల్లో మనం వెళ్ళే ఉద్యోగ స్థలంలో, చదువుతున్న స్కూలు కాలేజీ స్థలములలో, పనిచేయుతున్న స్థలాలలో అధికారుల ఎదుట మనం జాగ్రత్తగా ఉంటాము. అయితే దానికన్నా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అక్కడ మన యజమానుడు ఉన్నాడు. జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట జీవం కలిగినది, ఆయన మాట శక్తి కలిగినది, ఆయన మాట ప్రభావం కలిగినది, ఆయన మాట సమాధానము కలిగిస్తుంది, ఆయన మాట పశ్చాత్తాపాన్ని కలిగించి పాపికి రక్షణ కలిగిస్తుంది. కనుక ఆ శక్తి కలిగిన జీవం కలిగిన మాట మనము జాగ్రత్తగా వినాలి. ఆ మాటల వలన మనకు విశ్వాసము కలుగుతుంది. ఆయన మాటల వలన కుటుంబాలు కట్టబడతాయి, సమాధానం కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. కనుక ఆయన సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆమేన్, ఆమేన్.